అదృశ్యం అనే సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బాగానే ఉందనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోయిన్ ఒకరిని చంపేసి ఒక చోట పాతిపెట్టానని పోలీస్ స్టేషన్‌కి వచ్చి చెప్తుంది. ఇంతకీ హీరోయిన్ ఎవరిని చంపింది? ఎందుకు చంపింది? చంపిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఎందుకు లొంగిపోయింది అనేది సినిమా. ఈ సినిమా స్టోరీ లైన్ సింపుల్‌గా ఉన్నా బాగుంది. అలాగే ఇలాంటి లైన్స్‌తో కొన్ని సినిమాలు తెలుగులో కూడా వచ్చాయి. కానీ ఈ సినిమాని అయితే ఇంట్రెస్టింగ్‌గానే చూపించారు. ఇంక సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 20 నిమిషాల్లో వచ్చే సీన్స్ అయితే కొంచెం సోగానే అనిపించాయి. ఇంక సినిమాలో హీరోయిన్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుందో అక్కడి నుంచి సినిమా అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అసలు హీరోయిన్ ఎందుకు అలా చేస్తుంది? ఏం జరుగుతుంది అనే సస్పెన్స్‌ని థ్రిల్లింగ్‌గా బాగా చూపించారు. అలాగే సినిమాలో రివీల్ అయ్యే కొన్ని విషయాలు కూడా బాగా అనిపించాయి. అలాగే సినిమా లాస్ట్‌లో వరుసగా రివీల్ అయ్యే ట్విస్టులు కూడా బాగా అనిపించాయి. కాకపోతే సినిమా లాస్ట్‌లో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని చిన్న వీటిని రివీల్ చేశారు. అవి మాత్రం కొంచెం లెంతీగా ఉన్నట్టు అనిపించాయి. అవి చూసినప్పుడు అన్నిటిని ఒకేసారి రివీల్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే మెయిన్ లీడ్గా చేసిన హీరోయిన్ కూడా బాగా చేసింది. ఫైనల్ ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉన్నట్టు అనిపించిన సినిమా మాత్రం బాగుంది. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.